దిస్ ఇస్ శ్రీధర్ కటారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని హిమాయత్ నగర్ లో ఉన్నాము. మనం ప్రముఖ విద్యావేత్త, ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ గా పనిచేసిన ప్రొఫెసర్ రమేష్ రెడ్డి గారిని కలవబోతున్నాము. నిజంగా ఆయన ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ గా అందించిన సేవలేంటి, వాటి గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. నేను ప్రొఫెసర్ రమేష్ రెడ్డి. నేను పుట్టింది ఖమ్మం అషరాపేట్. అమ్మ పేరు ద్రౌపదమ్మ, నాన్న పేరు కృష్ణారెడ్డి. నాన్న ఫారెస్ట్ ఆఫీసర్ ఉండే, అక్కడ రిటైర్డ్ అయ్యాడు 1972లో. మా అమ్మ చాలా డైనమిక్, చాలా కష్టపడుతుంది. ఈ ఇల్లు కట్టించింది ఆమెనే. మలక్పేటలో 6000 స్క్వేర్ ఫీట్లు కూడా కట్టించింది. మలక్పేట పోవాలంటే నడుచుకుంటూ పోయి ఇల్లు కట్టించింది. అక్కడ కమర్షియల్ ప్లేస్ నుంచి నేర్చుకున్నా. ఫాదర్ కూడా డిసిప్లిన్ ఉండే, ఆయన ఎప్పుడు అడవులలోనే ఉంటుండే, మాకు కనబడకపో. కానీ మదర్ హెచ్ఎస్సి అనేది అప్పుడు సెయింట్ పాల్స్ హై స్కూల్ హైదర్గూడలో హెచ్ఎస్సి పాస్ అయినా 1967లో. 68లో నిజాం కాలేజీలో పియూసీ చేసిన. ఇంజనీరింగ్ ఏమో నాగార్జున ఇంజనీరింగ్ కాలేజీలో చేసిన. 74లో ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ జేఎన్టీయూ క్యాండిడేట్ స్టూడెంట్స్ మేము. జేఎన్టీయూ స్టార్ట్ అయింది 74లో, ఫస్ట్ బ్యాచ్ వెళ్ళింది. 4 ఏళ్ళేమో ఉస్మానియా యూనివర్సిటీ మెమోస్ ఉంటాయి, ఫైనల్ ఇయర్లో మాత్రం జేఎన్టీయూ మెమోస్ ఉన్నాయి. ఇది ఆ తర్వాత ఎంటెక్ ఏమో ఐఐటి ఢిల్లీ పోయినాయి. ఇమ్మీడియట్ వాళ్ళు పిలిస్తే అక్కడికి వెళ్ళిపోయింది. ఉద్యోగం అంటే ఎంటెక్ చేసి ఇక్కడికి వచ్చినాక ఉద్యోగం అంటే ఏందో తెలవాలి కదా. ఆ కాలంలో ఉద్యోగం ఉంటేనే పిల్లనిచ్చేది. అందుకే ఆడ పోయి ఉద్యోగం చేసిన రోడ్స్ అండ్ బిల్డింగ్స్లో 4 నెలలు చేసినాక నచ్చలే. ఆడ హైరార్కీ ఎక్కువ ఉన్నది, పని తక్కువ, పనికిరాని పని ఎక్కువ ఉన్నది, కరస్పాండెన్సే ఎక్కువ ఉంటుంది. డిజైన్ బిల్డింగ్ డిజైన్లో పెట్టినా డిజైన్స్ తక్కువ, పొద్దుపోయిన కరస్పాండెన్సే ఉంటుంది అనమాట. అది వేస్ట్ ఆఫ్ టైం అవుతుంది మనకు లైఫ్లో, మనం ఏం సాధించలేమని అర్థమై నేను రిజైన్ చేసిన. ఏం ఉద్దేశంతో అంటే నా సోపతోళ్ళు చీఫ్ ఇంజనీర్లు అయ్యేలా నేను బిచ్చమాడుకున్నా, దాని గురించి బాధపడే ఆస్కారం లేకుండా రిజైన్ చేసి ఓన్ సొంత కన్సల్టెన్సీ పెట్టుకున్నాం. పోర్టల్స్ కాంక్రీట్ అండ్ స్ట్రక్చరల్ డిజైనర్స్ అని. ఆ పోర్టల్స్ ద్వారా ఎన్నో మంచి స్ట్రక్చర్ చేసినాం. అది రేర్ ఛాన్స్ మాకు వచ్చింది అట్లా. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో నన్ను వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. నేను అలా జాయిన్ అయినా యాజ్ ఏ లెక్చరర్గా 8 years చేసిన. అసిస్టెంట్ రీడర్గా 8 ఏళ్ళు చేసిన. ఎంబడే ప్రొఫెసర్ అనమాట. అది ప్రొఫెసర్ 94లో అయినా. నేను 79లో జాయిన్ అయినా, 94లో ప్రొఫెసర్ అయినా. అప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా కన్సల్టెన్సీ ఇవన్నీ చేస్తుంటే లెక్చరర్ అన్నప్పటి నుంచి నన్ను సెలెక్ట్ చేసుకుందే కన్సల్టెన్సీ ఇంక్రీజ్ చేయాలి, ఇంప్రూవ్ చేయాలి యూనివర్సిటీలో అన్నదే. ఆ ఉద్దేశంతో నాకు 3 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందని సెలెక్ట్ చేసుకుంది. అన్నీ ఆల్మోస్ట్ ఏంటంటే వార్డెన్గా ఉన్నా, స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉన్నా, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేసిన, అది రీడర్గా పనిచేసిన. ఇంకా వేరే ఏంటంటే యూనివర్సిటీ కన్సల్టెంట్ లేకున్నా యూనివర్సిటీ బిల్డింగ్స్కు డిజైన్స్ ఇచ్చి సూపర్విజ్ చేసేది. ఉమెన్స్ కాలేజ్ బిల్డింగ్కు అది హెరిటేజ్ స్ట్రక్చర్గా వచ్చినప్పుడు ఆ హెరిటేజ్ దానికి కూడా మేము వర్కౌట్ చేసినాం మొత్తం. అంటే హెరిటేజ్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ హెరిటేజ్ సొసైటీ వాళ్ళు $10 లక్షలు ఇస్తామని వాళ్ళు ప్రామిస్ చేసారు, కొంత రిలీజ్ చేసిండ్రు. అప్పుడు ఆ పైసలతోటే మేమంతా దానికి ఏ మెటీరియల్ వాడాలి, ఎట్లా చేయాలి, దాన్ని ఎట్లా స్ట్రెంత్ చేయాలన్నది స్టడీ చేసి స్టూడెంట్స్ అడ్వైజర్గా చాలా ఏళ్ళు ఉన్నా. ఇంజనీరింగ్ కాలేజీలో ప్రిన్సిపల్గా ఉన్నా, డీన్గా ఉన్నా, రీడర్గా ఉన్నా, లెక్చరర్గా చేసిన, బోర్డ్ ఆఫ్ చైర్మన్ అవన్నీ ఉంటే కన్సర్న్ ఆల్మోస్ట్ ఆల్ చేసిన. ఒక వీసీ రిజిస్టర్ తప్పితే నేను 2011 డిసెంబర్లో రిటైర్డ్ అయ్యాను. నేను అప్పుడు డీన్గా ఉన్నా, రిటైర్డ్ అయినాక కూడా ఒకటి రిటైర్మెంట్ అనేది అసలు మన డిక్షనరీలో ఉండొద్దు. మనిషి అనేటోడు పుట్టింది, వాడు ఏమేమో సాధించాలనుకుంటాడు, ఏమేమో పనులు చేయాలనుకుంటాడు. కానీ వానికి సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది పిల్లలకు వాళ్ళకు. అందుకని ఏదో జాబ్ చేస్తాము. ఆ జాబ్ రిటైర్మెంట్ అయినది మరి వేరే పనులు చెయ్యాలి. దాంతో నిద్రపోయి ఇంట్లో కూర్చుంటా ఇంకెళ్ళ బయటకు అంటే మంచిది కాదు. రిటైర్మెంట్ అనేది నీకు ఆస్కారం ఇచ్చింది, పెన్షన్ ఇచ్చింది, నీకు లైవ్లీ పిల్లలందరూ సెటిల్ అయినరు, నీకేం ఖర్చులు లేవు, ఇంత సమాజానికి తోడ్పడాలి అన్నది ముఖ్య ఉద్దేశం. రిటైర్మెంట్ తర్వాత నేను జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ అని మా మహబూబ్ నగర్లో ఉన్నది, అక్కడ 3 ఏళ్ళు పనిచేసిన, ప్రిన్సిపల్గా చేసిన.
ఇంకా ప్రిన్సిపల్ అంటే మొత్తం నా మీదనే వదిలిపెట్టిండు. ఈయన రవికుమార్ అనేట ఆయన ఓనర్. వాళ్ళందరూ మంచిగా రెస్పెక్ట్ ఇచ్చింది, రిక్వెస్ట్ చేస్తేనే పోయినా తెలిసిన వాళ్ళు. ఆ బిల్డింగ్కు డిజైన్ నేను ఇచ్చింది, అంటే రిటైర్ కాకముందే ఫ్రీగా చేసేది. సోషల్ వర్క్స్, పబ్లిక్ వర్క్స్, ఇంట్రెస్ట్లు అన్నీ ఫ్రీగా చేసేది. ఆ తర్వాత మళ్ళీ ఒకటి నవాబ్ షా ఆలం ఖాన్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఉంది, వాళ్ళు రిక్వెస్ట్ చేసిండ్రు. రిక్వెస్ట్ చేస్తే నేను ప్రొఫెసర్గా ఉంటా కానీ ప్రిన్సిపల్ ఇట్లా చేయాలి. అక్కడ ఇప్పటికీ నన్ను డైరెక్టర్గా పెట్టుకుంటారు వాళ్ళు. ఇడిచిపెట్టినా, వద్దు నాకు అనవసరం అని. ఆ తర్వాత ఇంకో ఒకటి స్వాతి ఇంజనీరింగ్ కాలేజ్ అని ఉండే, ఇక నవాబ్ షా ఆలం ఖాన్లో లాస్ట్లో చేసిన.